హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? మేము మాత్రం చాలా బాగున్నాం. మేము పోచర్లకెళ్ళామండి. వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం పదండి. మేము సండే రోజు పోచర్లకెళ్ళామండి. పోచర్ల అంటే వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. వెళ్ళే మార్గంలో మేము కార్న్స్ కొన్నామండి. కార్న్స్ కానీ మొత్తం ఉప్పు, కారము, నిమ్మకాయ వేస్తారు. చాలా బాగుంటాయండి. ఇంతకుముందు టేస్ట్ చేసాము. కానీ మాకు మాత్రం ఉట్టి కారమే ఉన్నది ఇచ్చిండ్రు. అస్సలు టేస్ట్ లేదండి అది మాత్రము. ఆదిలాబాద్ నుంచి పోచర్లకు వెళ్ళే మార్గంలో మొత్తం ప్రకృతి చాలా బాగుంటుందండి. ఎక్కడ చూసినా పచ్చదనము, చూడ్డానికి చాలా హాయిగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ప్రకృతి మాత్రం. పోచర జలపాతం తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో బోధు మండలానికి వెళ్ళే మార్గంలో జాతీయ రహదారికి ఒక 6 కిలోమీటర్ దూరంలో పోచర గ్రామ సమీపంలో ఈ జలపాతం ఉంటుందండి. ఇది నిర్మల్కు 37 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇంకా ఆదిలాబాద్ నుంచి అయితే ఒక 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ జలపాతం. ఇది ఆర్చ్ అండి. ఇక్కడ పోచర అనే గ్రామం చెప్పాను కదండి, ఆ లోపలికి వెళ్ళటానికి ఇది ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఊర్లోకి. చిన్న చిన్న కొండ వాగు రాళ్ళ నుంచి ఎగిసిపడే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుందండి చూడడానికి మాత్రం. ఈ అందమైన జలపాతాన్ని చూడటానికి టూరిస్టులు ఎక్కువ శాతం హాలిడేస్లో వస్తారండి. ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి, ఇలా చుట్టుపక్కల దగ్గరగా ఉన్న ప్రజలంతా చాలామంది టూరిస్టులు వస్తారండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ రోడ్డు మార్గం కూడా చాలా బాగుందండి. రోడ్డు మార్గము ఇంకా కరెంటు సరఫరా కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మొత్తం అడవి కదా, అందుకు ఉండకపోవచ్చు అని అనుకుంటారు, కానీ కరెంటు సరఫరా కూడా బాగుందండి. నేను వెళ్తూ చూపిస్తున్నాను కదండి, అదే అండి జలపాతం. మనం ఇంకా అక్కడికి వెళ్తున్నాం, దగ్గరలోనే ఉన్నాము. చూసారండి, ఇక్కడ నుంచి వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ వనదేవతల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయంట. అక్కడ వెహికల్స్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే మేము కూడా హాలిడే రోజే వెళ్ళాం, సండే రోజే. చాలామంది కూడా వచ్చారు. ఇంకా వాటర్ ఫ్లో తక్కువగా ఉందండి. తక్కువగా ఉంటేనే ఆ మాత్రం ఉన్నారు. కోతులు కూడా చాలానే ఉన్నాయండి. చాలా కోతులు ఉన్నాయి. లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తినే వస్తువులు ఉన్నా, మొబైల్స్ ఉన్నా అవి తీసుకొని వెళ్ళిపోతాయి. చాలా ఉన్నాయి కోతులు అక్కడ మాత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారండి. ఎక్కడ వాటర్ ఫాల్ చూద్దాం అనేసి. ఇదిగో ఉండండి, ఇదే పోచర జలపాతము. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అంత అనుకున్నంతగా లేదండి. చాలా బాగుంటుందంట. ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే, అంటే చిన్న వర్షాలే పడుతున్నది కాబట్టి మామూలుగా ఉంది. ఇంకా ఎక్కువగా వర్షాలు పడతాయండి ఇక్కడ. యాక్చువల్ అయితే హాలిడేస్ రోజు ఎక్కువగా ఫ్యామిలీస్, పిల్లలు వస్తుంటారు కదండి. అక్కడ కూడా మంచిగా డెకరేట్ చేశారు. అంతా నీట్గా ఉంది. ఎక్కడైనా కూర్చోవాలన్న బెంచెస్ కానీ, ఇదిగోండి ఇక్కడ ఇలా కొంచెం దాన్ని డెకరేట్ చేసినట్టుగా చేశారు చూడడానికి. ఇక్కడ ఉంది కదండి ఇట్లా విగ్రహాలు, ఇంకా వనదేవతలు అని చెప్పాను కదండి, అదిగో కనిపిస్తుంది కదండి ఇక్కడ వనదేవత ఆవిడ. తర్వాత లోపల కూడా ఉన్నారండి. ఇది అక్కడ కనిపిస్తుంది కదండి మీకు, అక్కడ కూడా ఉంది. చాలా మంచిగా ఏర్పాటు చేశారండి అన్నీ. అక్కడ ఇంకా పార్కు కూడా ఉందండి. అంటే ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న దగ్గరలో లేదు, కొంచెం దూరం మేము వెహికల్ పార్క్ చేసాం కదండి, అక్కడ ఉందన్నమాట. ఇక్కడ వెళ్ళే మార్గం అండి. అక్కడ నుంచి ఇట్లా స్టెప్స్ దిగి, ఈ స్టెప్స్ నుంచి ఇట్లా ముందుకు వచ్చి అక్కడ నించున్నా కూడా వాటర్ ఫ్లో ఉంటే అక్కడ అంత దూరం వెళ్ళకూడదండి. అక్కడ వాటర్ ఫ్లో లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళాం. వాటర్ ఫ్లో ఉంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, ఇక్కడ నుంచే చూడాలన్నమాట. ముందుకు వెళ్తే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండి కొట్టుకొని వెళ్ళిపోతారండి. అక్కడ సుడిగుండాలు కూడా ఉన్నాయని రాశారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ వాటర్ కిందికి పడుతున్నాయి కదండి, మేము పైనకి అక్కడికి వెళ్ళాము. చూపిస్తానండి, అది కూడా చాలా బాగుంది. ఇందాక వాటర్ పడుతున్నాయని చెప్పాను కదండి, ఆ పైన మేమున్నాము. వాటర్ ఫ్లో లేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చామండి. వాటర్ ఫ్లో ఉంటే అసలు ఇక్కడికి రాకూడదు. అఫ్కోర్స్ అక్కడ పోలీసులు కూడా ఉంటారు. అదిగోండి, నేను ఒక వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే ఇలా ఉంటుందండి. నేను ఒక ఫోటో పెట్టాను కదండి, అది మీరు చూస్తారని అలా పెట్టాను. ఇంతకుముందు తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఫొటోస్ పెట్టారండి. అలా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది వాటర్ ఫ్లో ఉంటే మాత్రం. ఇది వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉందండి. అదిగోండి, అక్కడికి కూడా కోతులు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి కదండి, చూస్తూ ఉండండి.
వాటర్ ఫ్లో చూసారు కదండి, ఇలా ఉంది. ఇక్కడ నుంచి అలుగు అని అంటారు కదండి, పైనుంచి వాటర్ కిందికి పారుతూ ఉంటే దాన్ని అలుగు అంటారండి కదండి. అక్కడి నుంచి ఆ వాటర్ ఆ అలుగు నుంచి ఇట్లా కిందికి వస్తాయండి. ఇక్కడ వనదేవతలు ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ నుంచి జస్ట్ ఇలా అంతా చూపిస్తున్నాను. మొత్తం కొండలు, వాటర్ వస్తే అసలు ఇవేవి కనిపించవండి. వాటర్ లేదు కాబట్టి అలా కనిపిస్తుంది అనమాట. ఆ పై వరకు, ఆ చెట్లు పై వరకు వాటర్ వస్తాయంటే, ఈ స్టెప్స్ వరకు రావంట, ఆ పై వరకు వాటర్ వస్తాయంటండి. చాలా బాగుంటుంది, అంత పచ్చగా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి చూడ్డానికి మాత్రం. ఇక్కడ చాలా ఎక్కువ సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంటండి. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అందరం సెల్ఫీలు, ఫొటోస్ దిగి ఇంకా మళ్ళీ బయలుదేరామండి. మేము బయలుదేరుతుంటే అక్కడ ఎద్దుల బండి పోతుందండి. మా పిల్లలు ఎక్కుదాం అంటే సరే అని ఎక్కించాము. వాళ్ళు కూడా థ్రిల్లింగ్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడూ ఎక్కలేదు కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. బాగుంది. మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మేము ఎక్కామండి. మళ్ళీ మాకు ఆ అవకాశం రాలేదండి. అట్లీస్ట్ పిల్లలైనా ఎక్కుతారు, చాలా సరదాగా ఉంటుందని వాళ్ళు ఎక్కుతామంటే ఎక్కించామండి. చాలా బాగుంది. అక్కడ మేము ఇంకా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి మేము. ఓకే అండి, ఇలా జరిగింది మా పోచర్ల చిన్న జలపాతం టూర్. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.